ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభువును దీవించును గాక. దేవునికి స్తోత్రం. కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. స్తోత్రం. జ్ఞానమునకు మించిన సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని నడిపించబోతున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దినము కొరకై, ఈ దినము కొరకై దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడిని మనం అనుభవించాలి, ఈ దినాల్లో ఎంజాయ్ చేయాలి. దేవుడిని ఆత్మలో కలిగి ఉండి ఆయనతో నడుస్తూ ఆయన దగ్గర నుంచి పొందుకుంటూ హనోకులాగా లేతే నోవహులాగా మన దేవుని సన్నిధిలో నడుస్తూ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి సందేశాలు మీరు ఏదైనా విభేదించే విషయాలు ఉన్నట్లయితే దయతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. విమర్శలకు కూడా స్వాగతం పలుకుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమంలో ఏదో విశేషాలు, వింత వింత విషయాలు, కొత్త విషయాలు చెప్పాలనేదిగా నా ఉద్దేశం. పేతురు గారిలాగా మీరు నేర్చుకున్న సంగతుల్ని, మీరు స్థిరపరచబడిన సంగతులు మీకు జ్ఞాపకం చేసి మీ నిర్మలమైన మనస్సులను రేపాలనుకుంటున్నాను అనేది నా ఉద్దేశం అని పేతురు అన్నాడు. నా ఉద్దేశం కూడా అదే. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనము చెల్లిస్తున్నాం. ఇది నాన్న మిమ్మల్ని స్తుతిస్తున్నాం. స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతి నొందదగినది. సూర్యోదయానికి ముందు నుంచి అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత అంతా కూడా నీ నామము స్తుతి నొందదగినది. స్తోత్రం. 1000 నోళ్లతో కీర్తించినా కానీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. దేవా మీకు వందనాలు. శాంతి టీవీని బట్టి హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు మీ నామాన్ని మయంపరుస్తున్నాం. ఇప్పటివరకు నాయన 951 ఎపిసోడ్లు చేయడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనం చేస్తున్నాం. మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. సత్య సంబంధి అయిన వాడు నా మాటలు విను, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విను, నా గొర్రెలు నా స్వరం వింటాయని మీరు చెప్పినట్టు మాటలు బట్టి మీకు వందనం చేస్తున్నాం. స్తోత్రం. మనుషుల స్వరమో దైవ స్వరమో అనేటువంటి వివేచనతో వివేచించి ప్రభువా మేము విశ్లేషించి మేము గ్రహించి అన్వయించుకొని ముందుకు సాగుటూ సాయం చేయమని అడుగుతున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలు మీ బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి. వేరు వేరు గ్రామాల్లో కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు. వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ఎవరికైనా స్వస్థతలు అవసరమైతే, ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి యేసు నామములో అద్భుతమైన స్వస్థత మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అనే మాట చొప్పున మీ వాక్కును పంపించండి. నీ మాట మాత్రం సెలవు ఇవ్వు ప్రభువా. మీ దాసులు, మీ కుమార్తెలు, మీ కుమారులు స్వస్థత పొందుతారు కనుక మాట మాత్రం సెలవు ఇవ్వమని కోరుకుంటున్నాం. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ మా దేశ ప్రధానమంత్రి కొరకు, మా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, మా ముఖ్యమంత్రులు వీరందరి కొరకు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో మీ కార్యము జరిగించండి, రాష్ట్రంలో మీ కార్యములు జరిగించండి ప్రభువా. స్తోత్రం. ఆర్థిక సంక్షోభాలను మీరు తొలగించండి ప్రభువా. మీ కార్యములు జరిగించండి ప్రభువా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా సంఘము కొరకై మీకు వందనం చేస్తున్నాం. బాడీ ఆఫ్ క్రైస్ట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు శరీరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ మీరు ఎరిగి ఉన్నారు. వీటన్నిటి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం. మీ కార్యములు జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ ప్రాంతాల్లో ప్రభువా, మా రాష్ట్రంలో, మా జిల్లాల్లో, మా మండలాల్లో సువార్త విరివిగా ప్రకటించబడాలి. అనేకులు మిమ్మల్ని విశ్వసించాలి. అట్టి కార్యములు మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో
యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. స్తోత్రం. అబ్రహాము చేసిన క్రియలు. స్తోత్రం. గత ఎపిసోడ్లో 4 క్రియలు, అబ్రహాము చేసినటువంటి 4 క్రియల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా మన టైటిల్ ఇంచుమించు అదే టైటిల్, అబ్రహాము క్రియలు, ద డీడ్స్. అబ్రహాము చేసిన క్రియలు, అబ్రహాము క్రియలు. 2 వేరువేరేని కాదు, 2 ఒకటే. కాకపోతే టైటిల్ ఒకేలాగా ఉండడం దేనికనే ఉద్దేశంతో కాస్త మార్చడం జరిగినంతవరకే. మూలవాక్యం అదే, పాయింట్లు మాత్రం వేరుగా ఉంటాయి. 4 పాయింట్లు వేరుగా ఉంటాయి. స్తోత్రం. గత ఎపిసోడ్లో అబ్రహాము చేసిన క్రియలు, మనల్ని ఆకర్షించేటువంటి క్రియలు, లేకపోతే దేవుడు ప్రస్తావించదలుచుకున్న క్రియలు, దేవుడు తన వాక్యంలో ప్రస్తావించినట్టు క్రియలు. ఒకటి, అతడు స్వజనమును విడిచిపెట్టాడు. హీ ఫర్సక్ హిస్ ఓన్ పీపుల్. తన ఇంటి వారిని, తన వారిని అందరిని వదిలిపెట్టాడు. రెండవది, అతడు బలిపీఠం కట్టాడు. హిస్ డెడికేషన్, హిస్ సాక్రిఫైస్, ఆయన యొక్క సమర్పణ. స్తోత్రం అని మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. తరువాత అతని సంబంధం, దేవునితో సంబంధం, సృష్టికర్తతో సంబంధం. ఆయన మాట్లాడడం ద్వారా ఆయన కమ్యూనికేట్ చేస్తుంటే, ఈయన ప్రార్థించడం ద్వారా ఈయన కమ్యూనికేషన్ చేస్తాడు. దేవుడు మాట్లాడడం ద్వారా మనిషితో సంబంధాన్ని నెలకొల్పాలని చూసుకుంటూ ఉన్నప్పుడు, మనిషి ప్రార్థన ద్వారా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బలపరుచుకుంటాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా, అబ్రహాము తెలివిగా, మెచ్యూర్డ్గా, పక్వతగా తన సహోదరుని లోతుని పిలిచి, నేను వింటున్నది ఏంటి, వాట్స్ గోయింగ్ ఆన్, మన మధ్యలో ఏం జరుగుతుంది, మన కాపరుల మధ్యలో ఏం జరుగుతుంది. మనం బంధువులం కాబట్టి మన మధ్యలో కలహం ఉండకూడదు, మన కాపరుల మధ్యలో కూడా కలహం ఉండదు. నీ కాపరులకి నా కాపరులకి మధ్యలో సఖ్యత ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా ఒకే స్థలములో నివసించే అర్థం లేదు. కాబట్టి విడిపోదాం, లెట్స్ డిపార్ట్. ఇక్కడ విడిపోదాం. ఇంతకాలం ప్రభు కృపను బట్టి కలిసి ఉన్నాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దాన్ని బట్టి నువ్వు నా వెనకాల వచ్చావు, బాగానే ఉంది. కానీ ఈ కలహాలతో కాపురం చేయడం కరెక్ట్ కాదు. విడిపోదాం. నీ కనులెత్తి చూచినప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ నీకు అనుకూలం అనిపిస్తే, ఎక్కడ నీకు మంచిది అనిపిస్తే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నేను పలాని దిక్కు వెళ్తాను, మిగిలిన 3 దిక్కుల్లో నీకు దోచిన చోటకి వెళ్ళమని చెప్పలేదు. చాయిస్ నీకే. ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినట్టు అబ్రహామును చూస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు, కలహాలు వచ్చినప్పుడు ఆవేశపడ్డం కాదు, ఉద్రేకపడ్డం కాదు, నిలదీస్తాం, అడుగుతాం, కడుగుతామని చెప్పడం కాదు. సంయమనాన్ని పాటించడం, కంట్రోల్డ్గా ఉండడం, కూల్గా ఉండడం నేర్చుకోవాలి మనం. ఏదో జరిగిపోయినట్టు, ఏదో ఒరిగిపోయినట్టు, ఏదో అని కంగారు పడాల్సినట్టు అవసరం లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సమాధానం కలిగి ఉండడం. అబ్రహాము కుమారులైతే ఇతర కుమారులతో, తోటి అబ్రహాము కుమారులతో, తోటి క్రైస్తవులతో, తోటి యూదులతో, తోటి దేవాలయపు ఆరాధికులతో సమాధానం కలిగి ఉండాలి. మీరు మీ మధ్యలో సమాధానం లేదే. మీ మధ్యలో సమాధానం అంటే ఎందుకు గ్రూపులు వచ్చాయి? పరిచయులు అనే గ్రూపు, శాస్త్రులు అనే గ్రూపు, సద్దూకాయలు అనే గ్రూపు. ఎందుకు ఇన్ని గ్రూప్స్? స్తోత్రం. సమాధానం లేదు. మతం విభజిస్తుంది, కానీ ఆత్మీయత అనేది కలుపుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో ఆలోచించినటువంటి 4 విషయాలు ఇవి. అతడు స్వజనాన్ని విడిచిపెట్టాడని, సమర్పించాడని. ఆత్మీయత అంటే ఏంటి అంటే, మన సాక్రిఫైస్ ప్లస్ సప్లికేషన్ ఈ స్పిరిచువాలిటీ అని. అనగా సమర్పణ ప్లస్ దేవునికి చేసేటువంటి ప్రార్థన, అర్పణ ప్లస్ అభ్యర్థన మన ఆత్మీయత అని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. బలిపీఠం కట్టడం, ప్రార్థించడం, అంతేకాకుండా సమాధానాన్ని కలిగి ఉండడం. అందరితో సమాధానం కలిగి ఉండండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. సఖ్యమైతే మనుషులందరితో, కొందరితోనే కాదు, అందరితో సమాధానం. పీస్ విత్
విత్ ఎవ్రీ వన్. అటు అనుభవాల్లో మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మరలా చదువుకుందాం యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనము. అబ్రహాం ఈజ్ అవర్ ఫాదర్. ఇఫ్ యు ఆర్ ట్రూలీ అబ్రహామ్స్ చిల్డ్రన్ దెన్ యాక్ట్ లైక్ అబ్రహాం. స్తోత్రం. తెలుగులో చదువుదాం. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. What do you mean? They replied, Abraham is our father. Jesus said, if you are really Abraham's son, మీరు నిజముగా మీరు అన్నంత ప్రకారము, మీరు ఆరోపించుకుంటున్న ప్రకారము, మీరు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం అబ్రహాము కుమారులైతే, దెన్ యు వుడ్ ఫాలో ఇన్ ద స్టెప్స్ ఆఫ్ అబ్రహాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం కుమారులైతే ఇస్సాకు అడుగుజాడలో నడుస్తారని కాదు. అబ్రహాం కుమారులైతే యాకోబు, యోసేపు, దానియేలు, లేకపోతే ఏలియా, వీళ్ళని అబ్రహాము కుమారులని చెప్పుకుంటున్నారు కనుక స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయనలాగా నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. స్తోత్రం. నేను ఎలా జీవించినా కానీ నన్ను పోలి నడుచుకోండి అని కాదు. స్తోత్రం. వారు మీకు బోధిస్తున్నారు కనుక బోధన విషయంలో మాత్రం వాళ్ళని అనుకరించండి. వాళ్ళు మీతో చెప్పినవి చేయండి, వాళ్ళు చేసేవి చేయొద్దు. వాళ్ళు చెప్పింది ఒకలాగా ఉంటుంది, చేసేది ఒకలాగా ఉంటుంది. హిపోక్రైట్స్, వేషధారులు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. విశ్వాసం గురించి బల్ల గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు చాపి నిలబడతారు. ఎంత విచారకరం! ఈ డబల్ మైండెడ్ గేమ్ దేవుడు ఏమాత్రం ప్రోత్సహించడు. స్తోత్రం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైనా మనం స్టాండర్డ్గా ఒకే దాంట్లో స్థిరంగా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. మార్పులు చేర్పులతో ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అటువైపుగా మళ్ళీ వాళ్ళుగా మనం ఉండకూడదు. ఈ రోజులో అటువంటి పరిస్థితుల్లో ఆ స్పిరిచువల్ అడల్టరీలో ప్రజలు జీవిస్తున్నారు, ఆత్మీయ వ్యభిచారంలో జీవిస్తున్నారు. ఎంత విచారకరం! స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము మనం అబ్రహాము యొక్క క్రియల గురించి 4 క్రియల గురించి మనం ఆలోచించుకోబోతున్నాం. గత వారం లేదా నిన్నటి ఎపిసోడ్లో చెప్పిన దానికన్నా భిన్నంగా 4 విషయాలు ఆలోచించబోతున్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనము. జెనిసిస్ 14:22 and 23. స్తోత్రం. అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నువ్వు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగునైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనా తీసుకునని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతులను దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. స్తోత్రం. అబ్రాహాము ప్రమాణం చేస్తున్నాడు. ఏంటా ప్రమాణం? స్తోత్రం. నేను నా కనులతో నిబంధన చేసుకున్నానని యోబు చెప్పాడు. అబ్రహాము ప్రమాణం చేశాడు. సొదమ రాజుతో లేకపోతే మెల్కీసెదెకుతో చెప్తున్నాడు, సార్ మీ ధారాళమైన మనసు, మీ విశాలమైన మనసు నాకు తెలుసు. మీరు అన్నీ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, ఇవ్వాలనుకుంటున్నారు. ఈ కొల్ల సొమ్ములో ఏదో పంచుకోవాలనుకుంటున్నారు. ఈ కొల్ల సొమ్ములో నాకు షేర్ ఇద్దామనుకుంటున్నారు. ఎందుకంటే 5 మందిని తరిమింది నేనే కాబట్టి మీరు ఈ షేర్ ఇస్తామనుకుంటున్నారు. మీ యొక్క మంచి మనసు బాగానే ఉంది, మోసపుచ్చే తత్వం కాదు మీది, బాగానే ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపెప్పుడైనా రాబోయే రోజుల్లో మీరు చెప్పుకునే అవకాశం ఉండకూడదు. ఏ శరీరియు దేవుని సన్నిధిలో అతిశయింపకూడదు. మా బాహుబలం వల్ల ఇది చేశాం, మా గొప్పతనం వల్ల, మా జ్ఞానం వల్ల ఇది చేశామని ఎవ్వరూ చెప్పకూడదు. స్తోత్రం. ఫిల్టర్ చేశాడు దేవుడు ప్రజల్ని, తగ్గించేశాడంటే ఎంతగా తగ్గించేసాడంటే ఎక్కడో 30,000 మందికి పైగా ఉన్నవాళ్ళని ఫిల్టర్ చేసి 300 మందికి చేశాడు. అన్నాడు, ఎందుకు ఇలా చేశావు దేవా, ఇది సాధ్యమేనా, విజయం సాధ్యమేనా అన్నట్టుగా చూసినప్పుడు ఏ శరీరియు అతిశయించకూడదు. మా జ్ఞానం వల్ల గెలిచాం, మా గొప్పతనం వల్ల లేదా మా మంచితనం వల్ల, మా ప్రార్థన వలన, మా ఉపవాసం వల్ల అని చెప్పకూడదు. యెహోవా వలన అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. జ్ఞాని జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఇలా అతిశయించడానికి వీలు లేదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే యెహోవా నామమును బట్టి, తెలుసుకున్నట్టు బట్టి.
యెహోవా నామాన్ని బట్టి అతిశయించాలి. సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయము లేదు, వద్దు, అవసరం లేదు అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. స్తోత్రం. ఒకటి మొట్టమొదటి విషయము, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకేం అవసరం లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, లేదా నాకు కొదువ లేదు. ఐ షల్ నాట్ వాంట్, ఐ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. యెహోవా నా కాపరి, నన్ను పోషిస్తున్నాడండి, నన్ను శాంతికరమైన జలముల దగ్గర పనుండి పెడుతున్నాడు, నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, దుడ్డుకర దండముతో నన్ను ఆదరిస్తున్నాడు, నూనెతో నా తలంటి ఉన్నాడు, నాకు ఇన్ని మేలు చేస్తున్నాడే, నాకేం కొరత అండి. మనకు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనట్టుగా, కొంతమంది ఏమీ లేనప్పటికీ అన్నీ ఉన్నట్టుగా నటించేవాళ్ళు ఉన్నారు. దీనత్వంగా కనిపిస్తే వాళ్ళు వీళ్ళు ఇస్తారేమోనని. ఇది కొంతమంది యొక్క నాటకం. ఇక్కడ గమనించండి, మీరు ఇస్తారు బాగానే ఉంది, నేను తీసుకోదలుచుకోలేదు. నేను ప్రమాణం చేస్తున్నాను. ఏమని ప్రమాణం చేస్తున్నానంటే, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట. స్తోత్రం. దేవుని ఎదుట అని యోసేపు అన్నాడు పోతీఫరు ఇంట్లో. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా లేడక్కడ. సొదొమరాజు గుర్తించినా గుర్తించకపోయినా యెహోవా సాన్నిధ్యం, మీరు గుర్తించినా గుర్తించకపోయినా దేవు సాన్నిధ్యం మీ ఇంట్లో ఉంది. మీరు ఈ మాటలు వింటుండగా, మీరు ప్రార్థనాపూర్వకంగా కూర్చొని ఉండగా, స్తోత్రం, దేవుడు నాతో మాట్లాడాలని ఎదురు చూస్తుండగా, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ యువర్ హౌస్. స్తోత్రం. దైవ సాన్నిధ్యాన్ని గుర్తించండి. 2-3 నా నామంలో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. దైవ సాన్నిధ్యం మన మధ్యలో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మొట్టమొదటి విషయం, సృష్టికర్త నన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదించాల్సింది సొదొమరాజు కాదు, నన్ను ఆశీర్వదించాల్సింది సృష్టికర్త. నన్ను ఆశీర్వదించాల్సింది వాళ్ళు వీళ్ళు కాదు. నేను ఫలానాన్ని ధనవంతుడిగా చేశామండి, నా వల్లనే అబ్బాయి డెవలప్ అయ్యాడు, నా వల్లనే ఆ పాస్టర్ డెవలప్ అయ్యాడు అని ఎవరైనా అతిశయిస్తారేమో. కాబట్టి సారీ సార్ అని అబ్రహాము చెప్పడాన్ని చూస్తున్నాం. స్తోత్రం. అబ్రహాము యొక్క ఫెయిత్ చూడండి. ఇంతవరకు నన్ను నడిపించి నది దాటించి నన్ను ఆశీర్వదించిన వాడు ఇక ఆశీర్వదించడా? ఒక మనిషి ఇచ్చిన వనరులతోనే ఆశీర్వదిస్తాడా? మనిషి వనరులు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభు తన నమ్మకమైన సేవకులను ఆశీర్వదిస్తాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును, మోసగానికి మాత్రం మరింత దెబ్బలు తగులుతాయి. స్తోత్రం. నమ్మకమైన వాడిగా ఉండాలి, నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన విశ్వాసురాలిగా, నమ్మకమైనటువంటి సేవకురాలిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి అబ్రహాము యొక్క ఉదాహరణ, సృష్టికర్త ఆశీర్వాదాన్ని చూశాడు. స్తోత్రం. హీ సా ద బ్లెస్సింగ్ ఆఫ్ ద క్రియేటర్. స్తోత్రం. వై కాంట్ యు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద క్రియేటర్ ఇన్ యువర్ మినిస్ట్రీ? ఆర్థిక సమస్యలు ఏర్పడవచ్చు, ప్రభు వైపు ఎందుకు చూడకూడదు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్ర్య సమర యోధుల గురించి మనం ఆలోచిస్తే, స్వాతంత్ర సమర చరిత్ర చూస్తే, స్వాతంత్ర్యోద్యమం కోసం కొంతమంది స్త్రీలంట తమ ఒంటి మీద నగలను కూడా గాంధీ గారికి ఇచ్చేశారట. సెక్యులర్ పీపుల్ సమర్పణ కలిగి ఉంటే మనోళ్ళు ఊళ్ళంతా వేసుకొని అలంకరించుకొని, ఎంత విచారకరం చూడండి. స్వాతంత్ర్య రాజకీయపరమైన 1947లో వచ్చిన స్వాతంత్ర్యం కన్నా ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం ప్రాముఖ్యమైంది. మినిస్ట్రీ నీడ్స్ లాట్ ఆఫ్ మనీ. స్తోత్రం. ఇచ్చేవాళ్ళందరూ పెద్ద పెద్ద మినిస్ట్రీలకు వేస్తున్నారు, స్థానిక సంఘాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ లోకల్ చర్చ్. మీ స్థానిక సంఘాన్ని ఎంకరేజ్ చేయండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, ఒకటి సృష్టికర్త ఆశీర్వాదాన్ని చూసిన అబ్రహాము. స్తోత్రం. మీరు కూడా సృష్టికర్త ఆశీర్వాదాన్ని చూడండి, మనుషుల వైపు చూడొద్దు. అబ్రహాం అలా చేశాడు, అబ్రహాం క్రియలు చేయండి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 17:23. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన ఇంట పుట్టినటువంటి ఇంచుమించు 318 పనివాళ్ళు, తన వెండితో కొనపోయిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము, ప్రతి వానికి సున్నతి చేశాడని కాదు, ప్రతి వాణ్ణి పట్టుకొని
ఆ దినమందే వారి వారి గొప్పంగ చర్మమును సున్నతి చేసెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు, అట్లు చేశాడు అని మనం అనుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అట్లు చేసినటువంటి అబ్రహాము అట్లు చేయడం ఆపలేదు, అట్లు మరలా ఇంకోసారి చేస్తున్నాడు దేవుడు ఆ వయసులో. స్తోత్రం, హల్లెలూయా. 90 సంవత్సరాల వయసులో లేదా వృద్ధాప్యం అందు, స్తోత్రం, మృతతుల్యుడైనటువంటి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడి సున్నతి చేయమన్నప్పుడు, ఇప్పుడు ఎందుకులేండి, ఇంకా నాకెందుకులేండి, శవ బతుకుల్లో ఉన్నాడు, నాకెందుకులేండి అని అబ్రహాం అనలేదు. స్తోత్రం. ఏ వయసుకు అతీతంగా దేవుడు మాట్లాడినప్పుడు, వయసు చూసి మనుషులు మాట్లాడతారు, వయసును పట్టించుకోకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి మోజెస్ని 80 ఇయర్స్ అప్పుడు మినిస్ట్రీకి పిలిచాడు. 80 ఇయర్స్ అప్పుడు ఎవరు మినిస్ట్రీకి పిలవరు, జాబులో పెట్టుకోరు. కానీ పరలోకపు జాబులో అతను సెట్ అయ్యాడు. లోకపు రిటైర్మెంట్ ఏజ్లో పరలోకపు పని ఆరంభమైంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అనగా రిటైర్ అయిన వాళ్ళందరూ ప్రభు సేవకు రమ్మని కాదు నా ఉద్దేశం. పిలుపుంటే రండి, పిలుపు లేకపోతే వచ్చి యవనస్తులైన సమర్పణ కలిగినట్టు సేవకుల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అతను సున్నతి చేశాడు. సున్నతి అనే దానికి అర్థం ఉంది. హృదయానికి సున్నతి అని దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో ఉంది. హృదయమునకు సున్నతి ప్రాముఖ్యమైన విషయం. బాహ్యమునకు సున్నతి కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. శరీరానికి కాదు సున్నతి, ఆత్మకు, హృదయానికి సున్నతి కావాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ సున్నతి దేనికంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, వాటన్నిటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. రెండోది సున్నతి చేయడం. స్తోత్రం, హల్లెలూయా. అది మనల్ని మనం గాయపరుచుకోవడం. స్తోత్రం. మనల్ని మనం పొడుచుకోవడం, వాక్యం ద్వారా పొడుచుకోవడం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, సున్నతి చేసుకున్నాడు, లోబడేటువంటి తత్వంలోకి తీసుకుని వచ్చాడు. మూడో విషయం, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం, జెనసిస్ 22:12. స్తోత్రం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. మోరియా పర్వతం మీద అబ్రహాము చేసిన స్టోరీ, అబ్రహాము చేసినటువంటి బలియాగం, చేయడానికి సిద్ధపడ్డటువంటి బలియాగం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, చిన్నవాని మీద చేయవద్దు, అతన్ని ఏమీ చేయొద్దు. నీకు చిన్నవాని మీద చేయి వేసావో నీ మీద నేను చేయి వేస్తానన్నట్టుగా చిన్నవాని మీద చేయి వేసేటువంటి సమయం దాటిపోయింది. చేయి వేయాలనుకున్నావు, వేయొచ్చు, కానీ ఇప్పుడు చేయి వేయాల్సిన అవసరం లేదు. ఆ చిన్నవాని మీద నా అదృశ్యమైన చేయి ఉంటుంది. నేను ఆ చిన్నవాణ్ణి దీవిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను దీవించినట్లుగా చిన్నవాణ్ణి దీవిస్తున్నాను. ఆ కట్టెలతో, లేకపోతే ఆ కట్టెల మీద పడుకున్నటువంటి, ఆ బలిపీఠం మీద పడుకున్నటువంటి ఆ యవన బిడ్డను నేను ఆశీర్వదిస్తాను. మన యవన బిడ్డలు మారు మాట్లాడకుండా తల్లిదండ్రుల మాటకు లోబడతారో, బలిపీఠం మీద ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదురు తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి ఆవేశపడి కోపానికి గురైనటువంటి యవనస్తులారా, మీరు దేవుని ఉగ్రతకు గురవుతారు, ఉగ్రతకు సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులకు లోబడండి, పెద్దలకు లోబడండి. ఇస్సాకు లోబడి దీవెనలు పొందాడు, యేసు ప్రభు లోబడి దీవెనలు పొందాడు. స్తోత్రం. విధేయులైతే వర్ధిల్లుతారు, తిరగబడితే శాపానికి గురవుతాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మూడో విషయం, అతడు సమర్పించాడు, సమర్పణ చేశాడు. తన సుకుమారుడు, తన సుపుత్రుడైనటువంటి, స్తోత్రం, ఇస్సాకుని పోతే పోయాడు, దేవుడు ఇంకో వ్యక్తిని ఇస్తాడు. ఏబేలుకు బదులుగా దేవుడు వేరొక వ్యక్తిని అనుగ్రహించినట్లుగా ఇస్సాకుకు బదులుగా దేవుడు వేరొక వ్యక్తిని ఇస్తాడు అని భావించుండొచ్చు. ఇస్సాకుకు బదులుగా దేవుడు పొట్టేల్ను పుత్రునికి బదులుగా పొట్టేల్ను సిద్ధపరిచినటువంటి పరలోకపు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు, పునాదులు కలిగినటువంటి, పునాది కాదు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. హిస్ ఐస్ ఆఫ్ ఫెయిత్ వేర్ సెట్ ఆన్ ద సిటీ విత్ అన్షేకబుల్ ఫౌండేషన్స్. షేకబుల్ కాదు, అన్షేకబుల్ ఫౌండేషన్స్, హూస్ ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. స్తోత్రం, స్తోత్రం.
అతని విశ్వాస నేత్రాలంట ఆ పట్టణం మీద ఉన్నాయట. స్తోత్రం. హీ వాజ్ కంటిన్యూల్లీ రిసీవింగ్ ద సిటీ. ఆ సిటీని చూస్తూ ఉన్నాడు, ఆ సిటీని స్వీకరిస్తున్నాడు, ఆ సిటీని గురించిన సత్యాన్ని గ్రహిస్తున్నాడు, ఆ సిటీని దర్శనపూర్వకంగా చూస్తున్నాడు అని కూడా అర్థం. హిజ్ ఐస్ ఆఫ్ ఫెయిత్ వర్ సెట్ ఆన్ ద సిటీ విత్ అన్షేకబుల్ ఫౌండేషన్స్. భూలోకంలో బిల్డింగ్స్ యొక్క ఫౌండేషన్ షేకబుల్గా ఉంటే అన్షేకబుల్ ఫౌండేషన్స్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రం. ఒక బండ మీద పునాది, ఇసుక మీద పునాది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వర్గం పైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. He kept his faith or hope on heaven. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1, సృష్టికర్త ఆశీర్వాదాన్ని చూసినటువంటి అబ్రహాం. తనకు వచ్చిన ఆఫర్ని, అన్ని ఆఫర్లు ఓకే, ఇది మేమేం అడగలేదే, వాళ్ళే ఇస్తున్నారే అని చెప్పి చేతులు చాపడానికి వీల్లేదు. స్తోత్రం. అబ్రహాము అడగకుండానే అబ్రహాముకి ఇవ్వబోతుంటే అబ్రహాము నో అన్నాడు, సారీ అని చెప్పాడు. 2వది, సున్నతి చేసినటువంటి, సున్నతి చేయడమే కాదు, చేయించుకున్న ఇంచుమించు 320 మంది ఆ రోజు సున్నతి పొందారు. ఆ దాసులు వాళ్ళు ప్లస్ అబ్రాహాము లేకపోతే ఆయన కుమారుడైన ఇష్మాయిలు, 320 మంది ఒకే రోజు సున్నతి తీసుకున్నారు. వేరు వేరు వయసులు కలిగిన వాళ్ళు ఒకే రోజు సున్నతి తీసుకున్నారు. తర్వాత దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తన కుమారుణ్ణి బలిపీఠం ఎక్కించాడు. చూడండి, తెగించాడు. స్తోత్రం. 4వదిగా అతడు స్వర్గంపై నిరీక్షించాడు. స్వర్గ రాజ్యం మీద, స్వర్గపు పట్టణం మీద తన దృష్టి ఉంచాడు. స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. అబ్రహాములాగా సృష్టికర్త యొక్క నీ యొక్క ఆశీర్వాదాన్ని చూచేవాళ్ళుగాను, సున్నతి అనుభవాల్లోకి వచ్చేవాళ్ళుగాను, సమర్పణ కలిగి ఉండేవాళ్ళుగాను, సమర్పించేవాళ్ళుగాను, తనను తాను సమర్పించుకోవడమే కాదు తన కుమారుడు కూడా సమర్పించినట్లుగా మేము కూడా మాకు కలిగిన వారిని మీ సన్నిధిలో సమర్పించేవాళ్ళుగాను, అంతేకాకుండా స్వర్గంపై నిరీక్షణ కలిగి ఉన్నటువంటి అబ్రహాములాగా ఇలాగా ఈ అబ్రహాము చేసినటువంటి ఈ క్రియలు మేము సత్క్రియలు చేస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని, అప్పుడే అబ్రహాము పిల్లలమని మేము ఎంచబడతామని మీ వాక్యం ద్వారా తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం శాంతి టీవీలో హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడై ఉండుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.